చెప్పండి అమ్మగారు. హరి ఓం. చెప్పండి అమ్మగారు. అవును, ఈరోజు ఉదయం చేసిండేది బాగానే వచ్చింటుందే. ఈరోజు ఉదయం చేసినది బాగానే వచ్చింది. కొద్దిగా నిన్న బాగలేదు, కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను. నాకు కూడా కొద్దిగా ఈ కెమెరా ఇది నాకు నచ్చలేదు కదా, అందువల్ల కొద్దిగా అడ్జస్ట్ అవుతూ ఉంది. లైటింగ్ కూడా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. కొద్దిగా ఇప్పుడు నిన్న చేసింది కొద్దిగా మారింది, ఈరోజు ఉదయం చేసింది కూడా కొద్దిగా చేంజింగ్ వస్తుంది. ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకరూపేణ మచ్చితం పంకీకృతమభూద్యయ కిం కరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పూజ్య గురుదేవులు తత్వవేదానంద సరస్వతి స్వాముల వారి యొక్క దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ, పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియ ఆత్మబంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 10వ అధ్యాయంలో ఉన్నాము. అందులో 33వ శ్లోకం. అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతో ముఖః.
అక్షరాణం అకారోస్మి. అక్షరములలో అకారో వర్ణ, అక్షరములలో అకార స్వరూపము నేను అని భగవంతుడు చెబుతున్నాడు. ఇక్కడ అకారము మీరు చూడండి, అకారం అని భగవంతుడు ఎందుకు చెప్పాడు అనేటువంటి దాన్ని చూస్తే, అన్ని వర్ణములలో నేను అకారముగా ఉన్నాను. అకారో వై సర్వవాక్, అకారమే సంపూర్ణవాణి అను శృతి వలన అకారానికి శ్రేష్టత్వం ప్రసిద్ధం. మీరు ఏదైనా పలకండి, ఏదైనా పలకండి, దానిలో ఆ పలికేటువంటి అక్షరం ఉంది చూడండి. పలుకుట అనుకోండి, పా పా అంటే పాలో ఏముంది? ఆ ఉంది. మళ్ళీ లు వద్దనుకోండి, లూకి లా వచ్చి లా లా లు అవుతుంది. లాలో అకారం ఉంది. ఇట్లా ప్రతి శబ్దమునందు అకారం అనేటువంటిది ఆధారంగా ఉంటుంది. అది ఏ శబ్దమైనా కావచ్చు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడంటే, అక్షరములలో అకారము నేను. అంటే అకారం అనేటువంటిది బేస్ కాబట్టి అకార స్వరూపము నేను. అంతేకాకుండా ఓంకారంలో ఆ, ఉ, మా మూడు ఉన్నాయి. ఆ, ఉ, మా అనేటప్పుడు కూడా అందులో కూడా మొదట ఆ వస్తుంది. ఆ అనేటువంటిది ఇప్పుడు మీకు శబ్దములు పుట్టుక, ఆ శబ్దములు పుట్టుక అనేటువంటిది అందరికీ కూడా ఇక్కడి నుంచి రావాల్సిందే. మామూలుగా ఇక్కడి నుంచి పలికేటివి, ఈ శబ్దములు అనేటివి ఎక్కడెక్కడ పలుకుతాయి అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. దీంట్లో దవడల మధ్యలో పలికేటు కొన్ని, అంగట్లో పలికేటు కొన్ని, పెదవులతో పలికేటు కొన్ని, దంతములతో పలికేటు కొన్ని, అంగట్లో పలికేటు కొన్ని, ఇవన్నీ అక్షరములలో వేరు చేసి ఉన్నారు. వాళ్ళు వేరు చేసి ఉండేది మనం పలికే దాన్ని బట్టి వాళ్ళు వ్యాకరణవేత్తలు దాన్ని వేరు చేస్తున్నారు. నువ్వు వ్యాకరణం అనేటువంటిది ఇప్పుడు తెలుసుకోవాలా తెలియకూడదనంటే, వ్యాకరణం అనేటువంటిది శబ్దాలు, దాని అర్థాలు, వేదంలో చెప్పినటువంటివి, తర్వాత ఉపనిషత్తులు చెప్పినటువంటివి, వాటి అర్థాలను బాగా స్పష్టంగా తెలుసుకోవాలని అంటే వ్యాకరణం మనకు కంపల్సరీ తెలియాలి. కానీ ఇప్పుడు మనం అంత దీనికి పోవడం అనేటువంటిది మంచిదే. ఒకవేళ అవన్నీ తెలుసుకుంటే నువ్వు స్వరూపంలో ఉండగలవా? అవన్నీ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నువ్వు స్వరూపంలో ఉండటం అనేటువంటి దానికి వెళితే అది స్వరూపం సహజంగా ఉంటుంది. స్వరూపానికి వీటిని తెలుసుకునే దానికి సంబంధం లేదు. స్వరూపం అనేటువంటిది సహజంగా ఉండేటువంటిది. ఇవంతా కూడా ఏంటంటే పాండిత్యం కొరకు వీటన్నింటినీ తెలుసుకోవాలి. తర్వాత నీకు శాస్త్రజ్ఞానం అనేటువంటిది చాలా స్పష్టంగా కలగాలంటే, మహర్షుల వాక్కు బాగా అర్థం కావాలనంటే, అప్పుడు మహర్షులు ఎలా చెప్పినారో ఆ భావనను మనం తెలుసుకోవాలంటే అప్పుడు కూడా మనకు ఆ శబ్దాలు, అర్థాలు, వ్యాకరణం అవన్నీ అవసరం. కానీ సహజత్వ స్థితికి వెళ్ళేదానికి అవంతటితో పని లేదు. ఈ మీ బ్రహ్మానుభూతి అనేటువంటి గ్రంథం ఒకటి ఉంది. మన తత్వవేదానంద స్వామి వారు హిందీలో ఉండేటువంటి దానిని తెలుగులోకి అనువాదం చేశారు. ఇలా అనువాదం చేసినటువంటి గ్రంథంలో ఒక మహానుభావుడు హిమాలయ పర్వతాల్లో ఉండింటాడు అనమాట. వారు మాట్లాడేదంతా ఎలా మాట్లాడతారంటే,
వెళుతున్నాడు, వాడికి ఇది అవసరమట. అంటే ఇప్పుడు ఏంటంటే వాడు వెళ్తున్నాడంటే ఎవరో వెళ్తున్నాడు కాదు, ఈయన వెళ్తూ ఉన్నాడు, ఈ శరీరం వెళ్తూ ఉంది. ఈ శరీరం వెళుతూ ఉన్నది అనే మాటని చెప్పుటకు వాడు వెళుతున్నాడని ప్రయోగిస్తాడు. మళ్ళా వాడు వెళుతుంది, అది శబ్దానికి ఆ వాక్యానికి పొంతన కుదరదు. పొంతన కుదరకపోయినా వారు ఏ స్థితిలో ఉండి చెప్పుచున్నారు అని ఆ స్థితిని తీసుకొని అక్కడ ఆ అర్థాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఎట్లా అంటే ఈ వ్యాకరణం అనేటువంటిది పండితులకు అవసరమైనటువంటి అంశం. మనకు కావాల్సింది ఏంటి? మనకు తత్వము కావాలి. ఈ తత్వం తెలుసుకునే సందర్భంలో దీనికి ఆ వ్యాకరణము పాండిత్యము అంత మనకు అవసరం లే. మనకు కావాల్సింది ఇది కావాలి, తత్వం కావాలి, స్వరూపానుభూతి కావాలి. దాంట్లో మనం ప్రయాణం చేసే విధానాన్ని వెతుక్కోవాలి. అందుకోసమని ఇంతవరకు తెలుసుకుంటే మనకు కొంత ఇదైనట్లే. అందుకోసం ఏమంటున్నారు? అక్షరాణం అకారోస్మి, అకార స్వరూపము నేను. అంటే అన్నింటి యందు, అన్ని శబ్దముల యందు అకారము నేను. తర్వాత ద్వంద్వ సామాసికస్య, సమాసములలో ద్వంద్వ సమాసము నేను. ఈ ద్వంద్వ సమాస పదార్థం అనేటప్పుడు పూర్వ పదార్థము ఉత్తర పదార్థము రెండు ఉంటాయి ఏదైనా సరే చెప్పేటప్పుడు. ఇప్పుడు తల్లి తండ్రులు అని అనుకోండి, సూర్య చంద్రులు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ఇవన్నీ ద్వంద్వ సమాసం. ఈ ద్వంద్వ సమాసంలో పూర్వ పదార్థము ఉత్తర పదార్థం. ఇప్పుడు పూర్వ పదార్థం అనేటువంటిది ఒక అర్థం చెప్తుంది, ఉత్తర పదార్థం అనేది ఒక అర్థం చెప్తుంది. మామూలుగా ఈ సమాసాలు చెప్పేటప్పుడు ఆ సమాసాలలో ఇక్కడ ఏమంటున్నారంటే పూర్వ పదార్థ ప్రధానము అవ్యయీ భావం, ఉత్తర పదార్థ ప్రధానము తత్పురుష, అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి. ఇప్పుడు ఇవి చూడండి, పూర్వ పదార్థము అవ్యయీ భావంలో ఉంటుంది, ఉత్తర పదార్థమేమో తత్పురుష, అంటే మొదటి దానిని అనుసరించి రెండవది అంటారు. ఇప్పుడు తల్లి తండ్రులు, తల్లి తండ్రి. తల్లి అనేటువంటిది ఇక్కడ తనకు సంబంధించి మొట్టమొదట తెలిసేటువంటి గుర్తించేటువంటిది తల్లిని గుర్తిస్తారు. తల్లిని అనుసరించి తండ్రి వచ్చినాడు, తల్లిని అనుసరించి తండ్రి వచ్చినాడా, లేకపోతే తండ్రి వచ్చి మళ్ళీ తల్లి వచ్చిందంటే తల్లిని అనుసరించి తండ్రి వస్తుంది. వినిపిస్తుంది అందరికీ? ఓకే. కాబట్టి ఉత్తర పదార్థం అనేటువంటిది, ఉత్తర పదార్థం అంటే రెండవది అనేది వచ్చేటప్పటికి మొదటి దానిని అనుసరించి రెండవది వస్తుంది. ఇది ద్వంద్వ సమాసంలో ఉంటుంది. తల్లి తండ్రి, సూర్య చంద్ర. సూర్యుని అనుసరించి చంద్రుడు ఉంటాడు ఇప్పుడు కూడా, చంద్రుడిని అనుసరించి సూర్యుడు ఉన్నాడు. చూడండి అట్లాగే రాగ ద్వేషము, రాగమును అనుసరించే ద్వేషం వస్తుంది. రాగం అనేటువంటిది లేదనుకోండి, ద్వేషం అనేది లేదు. కాబట్టి మీరు ఏది తీసుకున్న ద్వంద్వ సమాసము అనేటప్పటికీ ఈ జగత్ ఉందని అనుకోండి, దీన్ని ఏం చెప్పాలి? బ్రహ్మ జగత్తు. ఇప్పుడు బ్రహ్మను అనుసరించి జగత్తు ఉందా, జగత్తును అనుసరించి బ్రహ్మ ఉందా? అంటే
శివపార్వతులు. శివపార్వతులు అంటే శివపార్వతుల్లో శివుని అనుసరించి పార్వతి ఉందా, పార్వతిని అనుసరించి శివుడు ఉన్నాడా? వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది శ్రీమన్నారాయణ ఏమంటే శ్రీమన్నారాయణ, నారాయణుడు ఉంటే నారాయణుడు మధ్యలో డమ్మి. నువ్వు తెలుసుకోవాలంటే ఎవరిని తెలుసుకోవాలంటే ముందు ముందు శ్రీ దగ్గరికి పోవాలి, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను పట్టుకుంటే అమ్మ పంపిస్తుంది అనమాట. ఎవరి దగ్గరికి? నారాయణ దగ్గరికి. అంటే అప్పుడు ప్రాధాన్యం ఎవరు వచ్చేసారు? అమ్మ వచ్చిందా లేకపోతే నారాయణుడు వచ్చాడా? ఈ అమ్మను ముందర పెట్టుకొని వీళ్ళు ఇట్లా పోవాలని వీళ్ళు ఇట్లా చెప్తున్నారు. ఈ ఈ ఈ సాంప్రదాయంలో వాళ్ళు అలా చేసుకుంటున్నారు. దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి ఈ శ్రీమన్నారాయణ అనేది నువ్వు తెలుసుకోవడం మంచిదే, కానీ నారాయణుని అనుసరించి నారాయణి ఉన్నది. అంటే మీ పరమాత్మను అనుసరించి ప్రకృతి ఉన్నది, అంతేగాని ప్రకృతిని అనుసరించి పరమాత్మ లేడు. కానీ వీళ్ళు చెప్తా ఉండేది ప్రకృతిని, మాకు ప్రకృతే చాలు, ఈ ప్రకృతి స్వరూపంతో కలిసినటువంటి అమ్మవారే చాలు. అసలు ప్రకృతి అని కూడా చెప్పరు వాళ్ళు. అంటే ఎంత దిగజారిపోయినారంటే ప్రకృతి స్థాయిలో నుంచి కూడా ఇంకా దిగజారి మాకు అమ్మవారిని మేము పట్టుకుంటున్నాము, అమ్మవారిని పట్టుకుంటే అయ్యగారి దగ్గర చేర్చేస్తుంది చాలు. అంటే ఆత్మస్వరూపం అనేటువంటి దాని వరకు వీళ్ళు వెళుతున్నారా అంటే పూర్తిగా దారి తప్పిపోయినది. అది విషయం అక్కడ, అది మనం గుర్తించాల్సి ఉంటుంది. అది రాజ్యం వెళుతూ ఉంది, దాన్ని మనం ఏం చేయలేము. వాళ్ళ గురించి మనం ఇక్కడ ఏమనుకోవాల్సిన పని లేదు. మనం గుర్తించేదానికి చెప్తున్నా ఇక్కడ అంతే. అంతేగాని వాళ్ళను ఎవరినో కొన్ని విమర్శించాలనే దృష్టి ఏం కాదు. ఆత్మస్వరూపానికి పోవాలని అనుకున్నప్పుడు ప్రకృతి ఎలా ఉంది? ప్రకృతి పరమేశ్వరుని అనుసరించినది. పరమేశ్వరుడు అంటే మాయా విశిష్ట స్వరూపుడు. మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఆ ఈశ్వరుని అనుసరించి ప్రకృతి ఉన్నది. తర్వాత శివపార్వతులు అంటే కూడా అదే. శివుడన్నా ఆత్మస్వరూపన్నా ఒకటే. పార్వతీమాత అంటే ఇక్కడ ఈ జగత్తునే పార్వతీమాత అని చెప్తున్నారు అక్కడ, అలా తీసుకోవాలి. తర్వాత వాగర్థ ప్రతిపత్తయౌ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఇప్పుడు వాక్ అర్థము ఏమంటే శబ్దము అర్థము. శబ్దాన్ని అనుసరించి అర్థం ఉంది. నువ్వు ఏ భావనను అనుసరించి నువ్వు ఏది చెప్పాలని అనుకుంటున్నావో, అంటే నువ్వు చెప్పాలని ఏది అనుకుంటున్నావో ఆ చెప్పాలని అనుకున్నది దాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే ఒక శబ్దం రూపంలో నువ్వు చెప్తున్నావు. శబ్దం రూపంలో చెప్పి ఒక అర్థాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు. ఆ తెలుసుకునే వ్యక్తి కూడా నువ్వు చెప్తున్నటువంటి ఆ శబ్దాన్ని విని ఆ శబ్దం యొక్క అర్థాన్ని ఈ చెప్పిన వ్యక్తి యొక్క శబ్దం ఏమిటో ఆ శబ్దానికి సరిపోయే అర్థాన్ని గ్రహించాలనే కానీ ఈయన ఆ శబ్దాన్ని పట్టుకొని వేరే అర్థాన్ని గ్రహిస్తే చెప్పిన వ్యక్తి యొక్క భావముతో ఈయన చేరలేడు, అంటే ఆ స్థితిని గ్రహించలేకపోతాడు. అందుకనే ఈ వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఈ గొప్పదైనటువంటి తత్వాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బుద్ధికి తగినట్లుగా వాళ్ళు మలుచుకుంటున్నారు. నేను ఒక స్వామీజీని అడిగా, ఒక స్వామీజీని ఏమనంటే, స్వామి ఇప్పుడు ఉపనిషత్తు ఒకటే కదా, ఉపనిషత్తు ఒకటైనప్పుడు దానినే ద్వైతవాదులు చెప్తారు, దానినే విశిష్టాద్వైతవాదులు చెప్తారు,
దానినే అద్వైతవాదం చెప్తారు. ఇప్పుడు అర్థం ఒకటే కరెక్ట్గా ఒకటి ఉంటుందా, లేదా 2-3 వచ్చేదానికి అవకాశం ఉందా? ఏమంటే నేను అడిగిన ప్రశ్నలో సమంజసంగా ఉందా లేదా చూడండి. ఏమంటే అర్థమవుతుందండి. ఇప్పుడు నేను ఉదాహరణకి ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రావరతి అనుకోండి, లేదా బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్రౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఈ శ్లోకం అనుకోండి, ఈ శ్లోకానికి ద్వైతులు ఒక రకమైన అర్థం చెప్తారు, విశిష్టాద్వైతులు ఇంకో రకమైన అర్థం చెప్తారు, అద్వైతులు ఇంకో రకమైన అర్థం చెప్తారు. శ్లోకం ఒకటే, అర్థాలు 3. ఏమంటే నేను అడుగుతాండేది ఏంటంటే, శ్లోకానికి ఒకటే కదా అర్థము, మరి 3 రకాలైనటువంటి అర్థాలను వీళ్ళు ఎట్లా చెప్తున్నారు? దీనిలో ఏ అర్థము కరెక్ట్ అయినదని నేను స్వీకరించాలి? ఏ రకమైన అర్థాన్ని స్వీకరించాలంటే ద్వైతులు చెప్పేదా, విశిష్టాద్వైతులు చెప్పేదా, అద్వైతులు చెప్పేదా అంటే దానికి పీఠాధిపతులు వారు చెప్పిన సమాధానం ఏమిటంటే, ఏమండి మన దగ్గర బంగారు ఉందని అనుకోండి, బంగారుని ఎట్లా వంచితే అట్లా వంగుతుంది అన్నాడు. నేను ఇంక వారిని ఇంకేం మాట్లాడాల, ఎందుకంటే వారు అర్థం చేసుకునేది అలాగా, వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు కాబట్టి అలా చెప్పాడు. కానీ ఆ అర్థము తప్పు, ఆ అర్థం తప్పు. ఎందుకంటే వాక్యానికి అర్థం వచ్చేటప్పుడు చాలా స్పష్టంగా ఆ వాక్యార్థము చెప్పేవాడి యొక్క భావన ఏది ఉందో ఆ భావనను అనుసరించే ఆ వాక్యం యొక్క అర్థం ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఆ చెప్పేవాని యొక్క భావములోకి వెళ్ళి దానిని అర్థం చేసుకుంటే అప్పుడు చెప్పేవాని యొక్క అర్థమేమిటో భావన ఏమిటో ఆ భావనను మనం కూడా అందుకోగలుగుతాం. అప్పుడు ఇద్దరి భావము ఒకటవుతుంది. అలా ఇద్దరి భావము ఏకమైనప్పుడే అది స్పష్టంగా అందించబడుతుంది. పైనుండేటువంటి అతని భావన కిందుండేవాడికి అందించబడుతుంది, అంటే ఇతను అందుకోగలుగుతాడు. ఇప్పుడు వ్యాస మహర్షుల వారి యొక్క శిష్యుడు జైమిని మహర్షి. ఇప్పుడు వ్యాస మహర్షుల వారి వద్దే విద్యాభ్యాసం చేశాడు. కానీ జైమిని మహర్షుల వారు పూర్వ మీమాంసను ప్రతిపాదించారు. వ్యాసుల వారేమో వారు పూర్వ మీమాంసను చెప్తారు, పైగా ఉత్తర మీమాంసను కూడా ప్రతిపాదించి దాని యొక్క యథార్థ తత్వాన్ని చూపించారు. ఇక్కడ వీరు గ్రహించింది వేరే అయిపోయిందిగా. పూర్వమీమాంసవాదం ఉన్నప్పుడు జైన మహర్షుల వారు గ్రహించినటువంటిది వేరే, కొద్దిగా భావన మారుతుంది. అలాగే బుద్ధ భగవానుని వద్ద ప్రధానమైనటువంటి శిష్యులు 4. బుద్ధ భగవానుడు ఏదైతే చెప్పినారో దానిని బుద్ధ భగవానుని యొక్క శిష్యులు 4 రకాలుగా అర్థం చేసుకున్నారు. అందుకని వాళ్ళు 4 మతములుగా విడిపోయి బుద్ధ భగవాన్ బౌద్ధ మతంలో 4 మతములుగా వ్యాపించి 4 చెప్తున్నారు. అదేవిధంగానే ఇక్కడ మనకు కూడా తత్వమసి మహావాక్యం, అహం బ్రహ్మాస్మి మహావాక్యం, వీటిని ద్వైతులు విశిష్టాద్వైతులు వాళ్ళు దాని అర్థం దగ్గరికి పోరండి. వాళ్ళు దాని అర్థాన్ని తల్లకిందులు చేసి ఎంత ఆపసోపాలు పడుకోవాలనో అన్ని ఆపసోపాలు పడుకుంటారు. ఇప్పుడు నేననేది ఏంటంటే తత్
తత్వమసిని చెప్పినటువంటి మహానుభావుని యొక్క భావాన్ని స్పష్టంగా పట్టుకొని ముందరే ఉన్నది వెనకాల ఏం చెప్పినాడు అనేటువంటిది పూర్వార్థం ఉత్తరార్థం రెండింటినీ తీసుకోవాలి. ఉపక్రమంలో ఏం చెప్పాడు, ఉపసంహారంలో ఏం చెప్పినాడు, దానికి ఏ భావనతో ఇది అన్వయం అవుతుంది అని తెలుసుకుని అప్పుడు దాని అర్థాన్ని మనం తీసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు తెలిసిన, వీళ్ళు అలా తీసుకోవాలి. ఎవరు ఈ ద్వైతులు విశిష్టాద్వైతులు అలా తీసుకోలేదు. అలా తీసుకోకుండా దీనికి డైరెక్ట్గా ఏమర్థం వస్తుందో దాన్ని తీసుకొని వాళ్ళ వీళ్ళ సిద్ధాంతం ఏదో ఒకటి ఉంటుంది చూడండి, వీళ్ళ సిద్ధాంతానికి అనుగుణముగా ఉండేటట్లుగా దానిని కూడా మలుచుకొని చెప్తారు. అప్పుడు ఏమైపోతుందంటే, అప్పుడు ఉన్నటువంటి యథార్థమైనటువంటిది బయట వస్తుందా? రాదు. యథార్థమైనది బయట రాదు. వీళ్ళ మనస్సులో వీళ్ళ బుద్ధిలో ఏది ఉందో ఆ బుద్ధిని అనుసరించి, వీళ్ళ బుద్ధిని అనుసరించి దానికి అర్థాన్ని మార్చేస్తారు. ఇంకా నీకు శాస్త్రం యొక్క అర్థం, నీకు యథార్థం ఎక్కడ తెలిసింది? చూడట్లుంది, మారిపోయిందా లేదా? అప్పుడు అలా మారిపోయినాయి మిగిలిన సిద్ధాంతాలు. ఆచార్యులు శంకరాచార్య స్వామి వారు మాత్రం దానిని చాలా పకడ్బందీగా ముందర ఉపక్రమంలో ఏం చెప్తున్నారు, ఉపసంహారంలో ఏం చెప్తున్నారు, మధ్యలో దీన్ని ఎందుకు చెప్తున్నారు, దీన్ని అర్థం ఇలాగే ఎందుకు తీసుకోవాలి, ఇంకొక విధముగా ఎందుకు తీసుకోకూడదు, అలా తీసుకుంటే కలిగే దానివల్ల వచ్చేటువంటి వేరు భావాలు ఏమిటి, ఇలా తీసుకునే దానివల్ల వచ్చే అర్థం ఏమిటి, ఇప్పుడు దీనిని ఇక్కడ ఇదే తీసుకోవాలి కానీ వేరే దాన్ని తీసుకునేదానికి లేదు అని ప్రతి సందర్భంలోనూ ఒకటి రెండు మూడు జాగాల్లో కాదు, ఉపనిషత్తులు 10 భగవద్గీతలోను, నేను ఇంకా బ్రహ్మసూత్రాల గురించి నేను వెళ్ళలేదు, ఈ ఉపనిషత్తుల్లో భగవద్గీతలో చాలా స్పష్టంగా ఇవన్నీ చెప్తారండి. అందువలననే శంకరాచార్య స్వాముల వారు చెప్పినటువంటి అర్థము అంత దృఢముగా స్థిరముగా ఉన్నది. ఫిలాసఫర్స్ అందరూ కూడా తత్వ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రీతితో స్వీకరించేటువంటి విధానం శంకరాచార్య స్వామి వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. అందుకే ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇక్కడ ద్వంద్వ సామాసిక ముందున్నటువంటి పదానికి తర్వాత ఉండేటువంటి పదానికి ఆ రెండింటి యొక్క అన్వయము. ఇప్పుడు జగత్తు ఉంది కాబట్టి ఈ సృష్టి సత్యం అని అందాము అని అంటే, అయ్యా జగత్తు ఉంది, కనిపిస్తూ ఉంది, జగత్తు ఉండి కనిపిస్తూ ఉంది కాబట్టి దీనిని పట్టుకొని ఏదైతే సత్యముగా ఉన్నదో, ఏదైతే నీకు కనిపించకుండా ఉన్నదో దానిని తెలుసుకునేదానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేగాని ఇదే సత్యమైనది కాదు అనేటువంటి ప్రతిపాదన, ఉపనిషత్ ప్రతిపాదన, ఋషుల ప్రతిపాదన, వేదము వేదాంతం యొక్క ప్రతిపాదన. కానీ మనోళ్ళు ఏం చేశారంటే,